జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక కథ చెప్పుకుందామా. ఒక ఊర్లో ఒక పండితుడు, వేద పండితుడు, మంచి పండితుడు ఉంటారనమాట. ఆయన ఎన్నో వేదాలు చదివి ఒక గుడికి పెద్దగా ఉండి మంచి పేరు ఉన్న వ్యక్తి, అంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి ఉంటాడు. పూర్వకాలంలో ఇల్లు అంటే ఎలా ఉంటుందంటే, ఇంటి ముందు 2 పెద్ద అరుగులు ఉంటాయి. ఆ అరుగు మీద వాళ్ళు చేసేటటువంటి వృత్తి ఏదైనా చేస్తూ ఉంటారనమాట. వెనకాల ఓపెన్ ఇల్లు, పెరటి వాకిలి అలా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఈ పండితుడు ఏం చేస్తుంటారంటే, పండితులు వారు అక్కడ బయట అరుగు మీద కూర్చొని తను వేదాలు, బుక్కులు, అదే గురువులకు సంబంధించినవన్నీ చదువుకుంటూ కూర్చుంటాడనమాట. మంచిగా చక్కగా రెడీ అయ్యి. అట్లా ఉన్నప్పుడు మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎవరో ఒకళ్ళు యాచకులు వస్తూ ఉంటారుగా. అప్పుడు ఒక యాచకుడు వచ్చి, ఈయన బాగా ఇంట్రెస్ట్గా బుక్స్ చదువుకుంటున్నాడని చూసి, అయ్యా అని ఈయనను పిలవకుండా ఆమె లోపల, అంటే పండితులు వారి భార్య గారు ఉంటారు కదా, లోపల వంట చేస్తూ ఉంటారు. యాచించడానికి వచ్చినటువంటి వ్యక్తి చేతిలో ఒక కర్ర ఉంటుంది. తీసుకోవడానికి ఏమి ఉండదు చేతిలో, అంటే పాత్ర అలా ఏమి ఉండదు అనమాట. ఓన్లీ ఒక కర్ర పట్టుకొని వస్తాడు. వచ్చి అమ్మగారు 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 అని పిలుస్తూ ఉంటారు. పిలుస్తూ ఉంటే ఆమె లోపల నుంచి పలకదు. చాలా పొడవు ఇల్లు, అర్థం కాదనమాట. ఈ పండితులు ఏం చేస్తారంటే, లోపల ఏమనుకుంటాడంటే, నేను ఇంత పెద్ద మనిషిని ఇక్కడ కూర్చొని ఉంటే వీడికి నేను కనిపించలేదా, లోపల ఎక్కడో ఉన్న నా భార్యని పిలుస్తున్నాడు అని చెప్పి లోపల చిన్న అహంకారం వస్తుంది, కోపం వస్తుంది. అయినా పండితుల వైపు చూస్తూ ఉంటారు. ఈ యాచకుడు మళ్ళీ లోపలికి చూసి అమ్మగారు అమ్మగారు అని పెద్దగా పిలుస్తారు. పిలవంగానే ఇంకా ఈ పండితుడి కోపం తట్టుకోలేక అప్పుడు ఆమె లోపల నుంచి ఓయ్ అంటది. ఈయన అంటాడు భార్యని పిలిచి, ఓయ్ 3 జన్మల భిక్షగాడు వచ్చారు, ఏదన్నా ఉంటే తీసుకొచ్చి పెట్టు అంటాడు. అనగానే ఈ భిక్షగాడు ఆలోచిస్తాడు, 3 జన్మల భిక్షగాడు అంటున్నారేంటి నన్ను. ఆమె ఏదో పెట్టుద్ది, బయటకు వచ్చి పెట్టంగానే 2 చేతులు చాస్తాడు, పెట్టించుకుంటాడు. కొంత దూరం వెళ్ళిపోయి తను 2 చేతుల్లో పెట్టుకున్నది తినేస్తాడు. తనకు కావాల్సినంత తిని మిగతాది అక్కడ కింద పెట్టేస్తాడు. అప్పుడు ఏదో ఒక కుక్కో ఏదో ఒకటి తినిపోతుంది అనమాట. అతనికి అర్థం కాదు, నన్ను ఎందుకు ఈయన ఇలా అన్నాడు అనేసి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. వెనక్కి తిరిగి రాగానే ఈ పండితుడికి కొంచెం భయం వేస్తుంది మనసులో. నేను అన్నది ఏమన్నా అర్థమయ్యిందా? ఆ చేతిలో కర్ర కూడా ఉంది, అందులో వీడు జ్ఞానం తక్కువ ఉన్నటువంటి వ్యక్తి, ఆ కర్రతో ఒక దెబ్బ వేసినా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి భయపడిపోతాడు. లోపల భయపడిపోయి తన భార్యని కేకలేసి పిలుస్తాడు. అప్పుడు వాళ్ళ భార్య కూడా వచ్చి తనతో పాటు నిలబడుద్ది. అప్పుడు ఆ బిచ్చగాడు అడుగుతారు, అయ్యా నాకు ఒక మాట అర్థం కాలేదు, మీరు నాకు చెప్పండి అని అంటాడు. అతను పండితుడు కొంచెం భయమైన గొంతుతో, ఏంది 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 చెప్పు అంటాడు. అప్పుడు ఆ భిక్షగాడు అంటాడు, మీరు భిక్షగాడు వచ్చారు పెట్టు అంటే పర్వాలేదు, కానీ 3 జన్మల బిచ్చగాడు అని ఎందుకు మీరు నన్ను అలా చెప్పారండి, దాని అర్థం తెలియచేయండి నాకు అంటారు. అప్పుడు అమ్మయ్య, వీడికి నా మీద ఏం కోపం రాలేదు, అమ్మ పర్వాలేదని చెప్పేసి తనను ఇందాక అవమానించాడు కదా, దాన్ని తీర్చుకోవడం కోసం కొంచెం అతి మర్యాదతో రా 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 కూర్చో చెప్తారా నీకని చెప్పేసి అరుగు మీద కూర్చోబెట్టుకొని చెప్తాడనమాట. నీవు గత జన్మలో బాగా డబ్బు ఉన్న వ్యక్తివి, ఆ డబ్బు ఉన్నా కూడా నువ్వు ఎవరికి దాన ధర్మాలు చేయకపోవడం వల్ల ఈ జన్మలో బిచ్చగాడిగా జన్మించావు. ఈ జన్మలో బిచ్చగాడిగా నువ్వు జన్మ తీసుకోవడం వల్ల నువ్వు ఇప్పుడు ఎవరికి ఇతరులకు ఏం పెట్టలేవు. ఈ పెట్టకపోకుండా ఉండడం కారణం వల్ల మళ్ళీ ఈ జన్మలో కూడా నువ్వు బిచ్చగాడిగానే జన్మిస్తావు అని చెప్తాడనమాట. అది ఆ బిచ్చగాడి మనసును చాలా కదిలిచేస్తుంది. ఏమీ చేయలేడు, తన దగ్గర ఏమీ లేదు, 2 చేతులు తప్పితే తన దగ్గర ఏమీ లేవు.
అప్పుడు అడుగుతాడనమాట పండితుడు, మరి నా దగ్గర ఏమీ లేదు, కనీసం నాకు జీవనం ఇదో అంటే ఎలా జీవించాలో కూడా తెలియదు కదా, మరి నేనేం చేయాలి గురువు గారు అంటే, అప్పుడు ఆ పండితుడు చెప్తారు, నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు పెట్టు, అంతే. ఏదైనా సరే, ₹1 దొరికింది అంటే ₹1 నువ్వు ₹10 తీసుకో, ఇంకొక ₹10 ఇంకొకళ్ళకి దానం చెయ్యి, ఇచ్చేసేయి అని చెప్తారు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, కానీ అర్థం కాదు. సరే, అదే మనసులో పెట్టుకుంటాడు. నీకు కావలసిందంతే తీసుకో, ఎక్స్ట్రా తీసుకోకు అని చెప్తారు. అప్పుడేం చేస్తాడు అంటే, అతను మామూలుగా ఇదివరకు రోజులలో 4-5 ఇల్లులు భిక్షం ఎత్తుకొని దాన్ని మధ్యాహ్నం తిని మళ్ళీ రాత్రికి దాచిపెట్టుకొని తినేవాడు అనమాట. కానీ ఈ పండితుడైతే ఎప్పుడు నీకు ఎంత కావాలో అంతే తీసుకో అని చెప్పేటప్పటికి తనలో ఒక జ్ఞానం మొదలైంది. అంటే ఒక ఆలోచన వచ్చేసింది, మళ్ళీ జన్మలో కూడా నేను బిచ్చగాడిగా పుట్టాలా, లేదు నేను మళ్ళీ ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పేసి అతను ఆ రోజు నుంచి ఏం చేస్తాడు అంటే, కేవలం 1-2 ఇల్లులు మాత్రమే బిచ్చం తీసుకుంటాడు. ఆ బిచ్చం కూడా ఎట్లా తీసుకుంటాడంటే, 2 చేతులు అట్లా జోడిస్తే వస్తుంది కదా దోసిలి, ఆ దోసిలో ఎంత అయితే పడుతుందో అంతే పెట్టించుకుంటాడు. ఆ దాంట్లో ఒక చెయ్యిలోది ఈ బయట అంటే పెట్టేస్తాడు, అంటే కుక్కలకి వేరే జీవులకు పెడతాడు. ఈ ఒక చేతిలో ఉన్న ఆహారం మాత్రమే తను స్వీకరిస్తాడు. మామూలుగా ఇది వరకు రోజులలో అతను ఎవరింటి దగ్గరికన్నా బిచ్చానికి పోతే చేదరించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అతను 1 ఇల్లు లేదా 2 ఇల్లులు భిక్షాటన చేయడం వల్ల అతన్ని పిలిచి మరి ఈరోజు మా ఇంటికి రా, ఈరోజు మా ఇంటికి రా అని ఎంతో మంచి ఆహారము, మంచి శుభ్రమైనటువంటి, అంటే మామూలుగా మిగిలినవి పెడతారు, అలా పెట్టకుండా తనకు ఫ్రెష్గా వండి తనను ఒక గురువులాగా ఒక మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఇలా చూసుకుంటూ మిగితేనే అదే తన దినచర్య అయిపోతుంది. అలా కొంతకాలం ఉన్న తర్వాత అందరూ అక్కడ ఊర్లో వాళ్ళు కాశీకి వెళ్తుంటారు. కాశీకి వెళ్ళాలంటే తన దగ్గర డబ్బులు ఉండవు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే తను నడుచుకుంటూనే వెళ్తారనమాట. నడుచుకుంటూ ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఎంత కావాలో అంతే తింటూ అలా కాశీకి వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిపోయేటప్పుడు ఈ దారిలో ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇతను తిని గమ్ముగా కూర్చుంటాడు, ఇంకెవ్వరితో ఏం మాట్లాడు. ఇతను ఎవరో మహాయోగి అని చెప్పేసి మిగతా ఉంటారు కదా పక్కన జనాలందరూ, తన దగ్గరికి పోయి ఏదన్నా విన్నవించుకుంటారు. కానీ వాళ్ళు ఏం చెప్పేది కూడా అతను వినడనమాట. తను మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళు తనకు చెప్పడము, తన చుట్టూ ప్రదక్షిణ చేయడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. తన దగ్గర ప్రసాదం పెట్టి ఏదన్నా తిన్నా పిల్లలు లేని వాళ్లకు పిల్లలు కలగడము, పెళ్లిళ్ళు కావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏది మార్గ మధ్యంలోనే జరుగుతుంటాయి. అప్పుడు ఇతన్ని గురూజీ అనేయడం, స్వామి అనడం ఈ జనాలు బాగా చేస్తారు. ఇవన్నీ కూడా అతనికి తెలియదు అనమాట. అతని పేరు కూడా ఏం తెలియదు. అలా అయిపోయి అతను కాశీలోకి వెళ్ళిపోయిన తర్వాత కాశీలో కూడా తను మౌనంగా కూర్చుంటారు. తనతో పాటు కొందరు తన వెనకాలే వస్తుంటారనమాట తనను నమ్ముకొని. అది కూడా అతనికి తెలియదు. గమ్ముగా కూర్చునేటప్పటికి కాశీలో కూడా అంతే. తను అలా కూర్చోగానే తన దగ్గర ఏదో ఒకటి పెట్టిపోతే తనకు కావాల్సిన ఒక అరటి పండు ఏదో ఒక పండు తింటాడు, మిగతా అస్సలు తగలడనమాట. అట్లా జరుగుతున్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఏది అనుకున్నా జరిగిపోతుంది. ఈ లోపల అక్కడికి వచ్చిన వాళ్ళు, కొందరు కాశీకి వచ్చిన వాళ్ళు బస చేస్తూ ఉంటారు కదా, వీళ్ళు ఎవరో ఈ స్వామీజీ అని వాళ్ళ పాటికి వాళ్ళే టెంట్లు వేయడము, వాళ్ళ పాటికి వాళ్ళే అవి పాకలు వేయడము, ఒక సత్రాల్లాగా చేయడము, ఒక అంతా చేసేసి ఉంటారు అనమాట. ఒక గురుకుల పాఠశాల చేసేసి ఉంటారు. చేసి ఆయనకేం పేరు పెట్టాలి, ఏ స్వామీజీ అని పేరు పెట్టాలి, వాళ్ళే ఎవరు ఆయన అంటే ఆయన ఏం చేస్తాడు, చేతులలో మాత్రమే భిక్షాటం తీసుకుంటారు. అప్పుడు ఆయనకి ఏం పేరు పెడతారు, స్వామి అంటారు. కరపత్ర స్వామి అని పేరు పెట్టేస్తారు. అంటే ఇప్పటికి కూడా ఉంది అంట ఆ స్టోరీ. ఈ మధ్యనే నాకు తెలిసింది. అయ్యేటప్పటికి వీళ్ళందరూ కరపత్ర స్వామి అని అనుకుంటూ ఉంటారు. కానీ అతనికి తెలియదు తన పేరు అది తను పెట్టుకున్నారని. తను కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ జనాలు ఉంటారు, మామూలుగా ఉంటారు కాబట్టి అతను మామూలుగానే ఉంటాడనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళు మా గురువుని దర్శించాలి అని అనుకుంటుంటారు. అప్పుడు తనకి మధ్యలో ఆలోచన వస్తుందన్నమాట. వీళ్ళందరూ నన్ను గురువు అంటున్నారు, మరి నా గురువు ఎవరు,
అని ఒక్కసారిగా ఆలోచిస్తాడు. తన గురువు ఎవరు ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఏం చేస్తాడు అంటే అతను మళ్ళీ కాశీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఎక్కడికి వస్తారు? మళ్ళీ ఊర్లు తిరుక్కుంటూ తన వెనకాల ఎంతమంది శిష్య బృందం వస్తారో తెలుసా? ప్రతి ఊర్లో ఆయన శిష్యులే ఉంటారనమాట. అలా వస్తూ ఈ ఊర్లోకి వచ్చేసరికి కరపత్ర స్వామి కాశీ నుంచి వచ్చారని చెప్పేసి ప్రచారం చేసి పెద్దగా స్టేజీలు కట్టి టెంట్లు వేసి మహా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అతను వస్తారు. అతన్ని దర్శించుకోవడానికి ఈ పండితుడు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఈ పండితుడు అతన్ని గుర్తుపట్టాడు, కానీ అతనికి తెలుసు ఇతను అని. ఆయన ఎవరి కోసం వచ్చారు అని అంటే అతను చెప్తాడు, నా గురువుని దర్శించుకోవడానికి వచ్చాను అని చెప్తారు. ఎవరు మీ గురువు గారు అంటే, మీరు నన్ను గుర్తుపట్టలేదా స్వామి అంటారు. ఆమె వాళ్ళ భార్య మాత్రం అతని గొంతు గుర్తుపట్టుద్ది. పట్టి గబగబా తన ఇంటికి వెళ్ళి వంట ప్రిపేర్ చేస్తుంది. చేసేటప్పుడు తన భర్తకు చెప్తుంది, ఆ స్వామిని మన ఇంటికి భిక్షకు పిలవండి అని చెప్తుంది అనమాట. అప్పుడు మీరే నా గురువు గారు అని అంతమంది జనాలలో ఆ కరపత్ర స్వామి చెప్పేస్తారు. చెప్పంగానే అతను ఆ పండితుడు ఎంతో ఆనందపడిపోతాడనమాట. అప్పుడు తనని రిక్వెస్ట్ చేస్తారు, స్వామి మీరు మా ఇంటికి వచ్చి ఆహారం స్వీకరించండి స్వామి అని చెప్పంగానే అప్పుడు ఆ కరపత్ర స్వామి 3 జన్మల భిక్షగాడు కరపత్ర స్వామిగా మారి వాళ్ళ ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించి ఆ పండితుడు వాళ్ళ భార్యకి కృతజ్ఞతలు చెప్పుకొని, అప్పుడు ఆ పండితుడు ఏం చెప్తారంటే, నన్ను క్షమించండి, నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో మిమ్మల్ని ఆ రోజు నిందించాను, నన్ను క్షమించండి అంటే అప్పుడు అతను చెప్తాడు, లేదండి మీరు చేసింది మంచి పనే, మీరు అలా చెప్పడం వల్లనే నా మనసు మారి నేను ఈరోజు ఇంత స్థాయికి రావడానికి మీరే కారణము అని చెప్పేసి ఆ గురువుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారనమాట. మనిషికి ఏదో ఒక సమయంలో గురు ఉపదేశం కలుగుతుంది. దాన్ని మనం గుర్తించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సాయిరామ్.